ప్రభు యేసుక్రీస్తు ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. చక్కని పాటలు పాడి ప్రభు నామాన్ని మహిమపరిచిన మనందరినీ కూడా దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ సమయమందు లూకా సువార్త 17వ అధ్యాయము, లూకా సువార్త 17వ అధ్యాయము 5-6 వచనాలను మనం చదువుకుందాం. దయచేసి గట్టిగా చదవాలి. లూకా సువార్త 17వ అధ్యాయము 5-6 వచనాలు. చదవనమ్మా. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కమ్మరి చెట్టును చూచి నీవు వ్రేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, దయాళుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నువ్వు గొప్ప దేవుడవు, కనికర పూర్ణుడవు. ఈ లేఖనం నీతి ప్రభువా. అవును తండ్రి, మా యొక్క విశ్వాసము వృద్ధి పొందించుము. ఆ ప్రభువా, అయితే నువ్వు ఇచ్చిన సమాధానము ఎంతో గొప్పది నాయన, ఎంతో లోతైనది ప్రభు, ఎంతో ప్రత్యక్షత కలది ప్రభువా. ఈ దినం మా ప్రత్యక్షత మేము పొందుకున్నామన్న సహాయం చేయము. ఇప్పుడు మాకు నీ వాక్యంతో ఆశీర్వదించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా. ఏమని మనం చదువుకున్నామో, అపోస్తలులు ఏమని అడుగుతా ఉన్నారు? మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్తే, ప్రభు ఏమని చెప్తా ఉన్నాడు? మీరు ఆవగింజంత విశ్వాసము కలవారైతే. ఆమేన్. హల్లెలూయా. ఎంతట మనం ఉండాల్సింది? వీరేమడుగుతున్నారంటే, మా విశ్వాసము వృద్ధి పొందించుము అంటే పెద్దది చేయుము. ఇక్కడ వినాలి, ఏమని అడుగుతా ఉన్నారు? పెద్దది చేయుము, పెద్ద కాయంతా చేయుము, పెద్ద విత్తనమంతా చేయుము. పెద్దగా చేయమంటే ఆయన ఏం చేస్తున్నట్టు వీళ్ళకు విరుద్ధంగా ఏమని చెప్తా ఉన్నాడు? ఆవగింజంత. ఇప్పుడు మనం ఉదయం లేస్తే కూరలలో మనం ఏం వాడుకుంటాం? ఆవాలు వాడుకుంటా ఉంటాం. ఎంత చిన్న గింజ చూడండి. ప్రభు అంత చిన్నగా చెప్తాడు, వీళ్ళేమో ఇంత పెద్ద కావాలని అడుగుతా ఉన్నారు. అయితే ఈ ఆవగింజంత విశ్వాసం కలవారైతే చాలు, మీరు చెప్పిన మాట నెరవేరుతుంది. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. మీ మాట నెరవేరుతుంది. ఎలా ఉండాలి? ఆవగింజంత విశ్వాసం అంటే దాని అర్థం ఏంటంటే కల్తీ లేనిది. ఆవగింజ అంటే ఏంటిది? కల్తీ లేనిది, అవిశ్వాసము లేనిది, దేవునిలో కలవనిది, సంకరణము కాబడనది. ఆమేన్. హల్లెలూయా. స్వచ్ఛమైన విత్తనముగా ఉండటము. అలా నువ్వు చెప్పితే, అలా నీవు ఉంటే అప్పుడు నీ మాట ప్రకృతి అంతా వింటుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. చూడమ్మా, ఇప్పుడు చూడండి, క్షమాపణ మీదనే విశ్వాసము ఆధారపడి ఉన్నది. బైబిల్లో మన విశ్వాసం అంతా, లేకపోతే ఇక్కడున్న పరిశుద్ధులలో రాయబడిన పేర్ల మనందరి ఏమి మీద ఆధారపడి ఉన్నది? క్షమాపణ మీదనే విశ్వాసము ఆధారపడి ఉన్నదండి. కాబట్టి పరిశుద్ధ గ్రంథం అనగానే దేవుడు అనగానే ఏంటి? క్షమాపణ
ఇచ్చేవాడు. క్షమాపణను మనకు దయచేసే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం ఇప్పుడు గమనించుదాం, మన మధ్య అపోస్తలుల కాలం నాటి కదలిక రావాలను. ఎలాంటి కదలిక రావాలి? ఆ దినం అపోస్తలులు ఏ విధంగా చేశారు అలాంటి కదలిక రావాలండి. మనం ఆ స్థాయికి ఈ సంఘమును తీసుకొని వచ్చుటకే ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంటే అటువంటి విశ్వాసము మనము కూడా కలిగి ఉండాలని మనం ప్రయత్నము చేస్తా ఉన్నాం. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు బాగా గుర్తించుకోండి, యేసు తన కొరకు ఎన్నడూ తన శక్తిని వాడుకొనలేదు. ఇతరుల కొరకు ఆయన వాడెను, అందుకొరకే ఆయన పంపబడెను. చూడండి, ఆయన సంపూర్ణ శక్తి గలవాడు. ఎటువంటి వాడు? సంపూర్ణ శక్తి గలవాడు. కానీ ఆయన కొన్ని సందర్భంలో జబ్బు పడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన తలనొప్పితో బాధపడనని మనం బైబిల్ గ్రంథంలో చూస్తా ఉన్నాం. చూడండి, విధవరాలి కుమారుడు చనిపోయి పాడ మీద సమాధికి మోసుకొని పోబోతుంటే అక్కడ ప్రభు వారు ఎంతో బాధపడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఆయన తనలో మూలిగినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు, ఆ యొక్క లాజరును కూడా సమాధిలో ఉంచినప్పుడు ఆయన తనలో తాను మూలుగుచ్చు అని రాయబడి ఉన్నది. చూడండి, ఎంత అంటే ఆయన సంపూర్ణ శక్తి కలవాడు. దాని అర్థం ఏంటంటే ఆయన మన బాధలను భరించెను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆయన మన బాధలను భరించుటనగా మోసెను అని అర్థము. ఇంకా భరించుటనగా ఏంటిదంట? మోసెను అని అర్థం అండి. ఇప్పుడు మనం సంసార భారాన్ని ఈతున్నావు అని అంటారు, సంసార భారాన్ని మోస్తున్నావు అని అంటారు. అంటే దాని అర్థం ఏంటిది? భరిస్తా ఉన్నాడు అతను ఎన్ని వచ్చినా. హల్లెలూయా. అట్లనే మన పాప భారం అంతటిని, మన వ్యాధి బాధలన్నిటిని ప్రభు వారు భరించనంటే మోసెను. చూడండి, ఆయన అన్నిటిలో మనవని ఉండేను. ఆయన వ్యాధులు, శోధనలు, బాధలు, నిరాశలు మనవని వచ్చాను. ఎందుకనగా ఆయన సరైన మధ్యవర్తిగాను, పాలి భాగస్తునిగాను, ఫలమిచ్చు వ్యవసాయదారులు గాని ఉండవలేను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము విశ్వాసం మీద మనం మాట్లాడుతూ ఉన్నాం. పరిపూర్ణ విశ్వాసం అది మనకు కావాలి. అది ఏమిటంటే ఆవగింజంత విశ్వాసము. అంటే ఎందులో కలితే కానిది, అంటే లోకముతో మనం కలిసిపోయినటువంటి విశ్వాసము. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వినుట వలన విశ్వాసము కలుగునని బైబిల్లో విశ్వాసం గురించి చెప్పబడింది. అది దేవుని మాటను వినుట వలన కలిగేది. కాబట్టి విశ్వాసం లేకుండా నువ్వు రక్షింపబడలేవు. ఏది అక్కడ లేనప్పుడే అది అక్కడ ఉన్నదని విశ్వాసం ద్వారా నువ్వు గ్రహించదవు. అది విశ్వాసం. అక్కడ ఏమున్నది మనకు కనబడదు, కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? అది ఉన్నది అంటే అది ఉన్నది అని మనం విశ్వాసం ద్వారా నమ్ముతా ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసం గురించి చూడండి, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తప్పక నమ్మవలెను. విశ్వాసము లేకుండా దేవుని సంతోషపెట్టుట అసాధ్యము. ఆయన నీవు సంతోషపరచజాలవు. నీవు దేవుని ఎన్నడూ చూడలేదు, కానీ ఆయన ఉన్నాడని నమ్ముచున్నావు. ఆమేన్, హల్లెలూయా. ఇది మన మధ్య మనం దేవుని చూసామా? కానీ ఆయన ఉన్నాడని మనము నమ్ముచున్నాం. అందుకు నీకు విశ్వాసము కావలెను. ఆయన ఉన్నాడని నువ్వు చెప్పాలంటే నీకేం కావాలి? విశ్వాసము కావాలి. ఇక దాని మీదనే నువ్వు ఉండిపోవాలి. అదే ఆవగింజంత విశ్వాసం. హల్లెలూయా. ఆయనను నువ్వు చూడగలిగిన ఎడల ఇక విశ్వాసం అక్కర్లేదండి. ఎందుకంటే మనము దీన్ని ఏం చూస్తున్నాం. ఇక దీని మీద విశ్వాసం మనం ఎందుకు ఉంచుతాం? చూడని దానిని మనం విశ్వసించుటే నిరీక్షణ, అదే విశ్వాసము. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, జ్ఞానేంద్రియములకు అందునది విశ్వాసము కాదు. మనకున్నటువంటి ఈ జ్ఞానేంద్రియములకు అందేది విశ్వాసము కాదు. అది శాస్త్రీయ వాస్తవం.
అది విశ్వాసము కాదు. కానీ ఆయనను నీవు విశ్వాసము ద్వారా స్వీకరించవలెను. దేవుడు చెప్పిన ప్రతి మాట మన విశ్వాసము ద్వారా స్వీకరించాలి. దేవుని ఎందుకు వచ్చేవాడు తప్పక దేవుని నమ్మవలెను. దేవుని వాక్యం వినుడు ద్వారా విశ్వాసం వచ్చును. ఆమేన్, హల్లెలూయా. మొదట ఇది దేవుని వాక్యం అని నువ్వు తప్పక నమ్మవలెను. ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట ఇది దేవుని వాక్యం అని నువ్వు తప్పక నమ్మవలెను. వాక్యమును మాత్రమే నువ్వు తీసుకోవాలి. బైబిల్ గ్రంథం ఏం చెప్పినా అవును అని నువ్వు పలకాలి. దానికి విరోధమైనది ఏదైనా కానీ అది సరైనది కానే కాదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి విశ్వాసము ద్వారా ఆయన అది చేసిండు, ఈయన ఇది చేసిండు, ఆయన అది చేసిండు. హెబ్రీ పత్రికలో ఒక పెద్ద లిస్టు మనకు ఉంటుంది. విశ్వాసము ద్వారా అని వాళ్ళు ఏం చూడలే. ఆయన విశ్వాసంతో ఎన్నో కార్యములు చేసినట్టుగా చాలా మంది యొక్క పేర్లు అక్కడ రాయబడి ఉంటాయి. హల్లెలూయా. ఇప్పుడు మనం అబ్రహామును చూద్దాం. స్వరము చెప్పిన దానిని అబ్రహాము నమ్మవలసి ఉండెను. నీవు లేచి నేను చూపించే దేశానికి నీవు వెళ్ళుము. నీ దేశమును, నీ తండ్రిని, నీ పిల్లలను, నీ బంధువులందరినీ విడిచి వెళ్ళు. నీ తండ్రి ఇంటిని విడిచి వెళ్ళు అని ఆ స్వరము చెప్పింది. ఆయన అబ్రహాము నమ్మాడు. అతనికి 100 సంవత్సరములు వచ్చెను. వాగ్దానం చేసి 25 ఏళ్ళు గతించింది. ఎన్ని సంవత్సరాలు? 25 ఏళ్ళు. కానీ దానిని అతడు 25 ఏళ్ల క్రితము ఏ విధంగా అయితే బలంగా నమ్మాడో 100 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా అంతే బలంగా అతను నమ్మాను. అవిశ్వాసాన్ని బట్టి దేవుడి వాగ్దానం గురించి అతను సందేహించలేదండి. 25 ఏళ్ళు వచ్చినా అవిశ్వాసం చేత దేవుని వాక్యాన్ని, ఆయన వాగ్దానాన్ని సందేహించలే. కానీ దానిని నమ్మి బలము పొంది దేవుని స్తుతించుచుండెను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేసిన దానిని చేయగల సమర్థుడని ఆయన నమ్మెను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగానే ఈ దినము ఉండాలి. అందుకనే ఆయన అబ్రహాము విశ్వాసులకు ఏమైనాడు? తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఎన్నో బాధ వ్యాధికాలు ఆయన జీవితంలో కలిగిన విశ్వాసాన్ని మాత్రం ఏమాత్రమో కోల్పోలేదండి. కాబట్టి విశ్వాసాలకు తండ్రి అయ్యాడు ఆయన. ఈ దినం ప్రతి ఒక్కరు ఆ విధంగానే ఉండవలెను. మీరు తప్పిపోని విశ్వాసంతో తప్పక రావలెను. దేవుడు వాగ్దానం చేసిన దానిని నమ్మవలెను. అటువంటి విశ్వాసం కలిగి ఉండటకు నీవు ఒక స్థానమునకు రావలెను. దానిని గురించి దినం మనం మాట్లాడుతా ఉన్నాం. అట్టి విశ్వాసమును మనం పొందుకోవలెను. ఆమేన్, హల్లెలూయా. ఇంకా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం, విశ్వాసము నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది. ఏంటిదంట? విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది. మనం పరలోకం అంటే ఎట్లుంటుందో మనకు తెలియదు. దేవుని యొక్క రాజ్యం అంటే ఎట్లుంటుందో మనకు తెలియదు. కల్లారం దాన్ని మనము చూడలే. కానీ వాటి కోసం మనం ఏం చేస్తున్నాము? నిరీక్షణ చేస్తా ఉన్నాం. ఆ నిరీక్షణ ఒక దినాన మనం నిజ స్వరూపంలోనికి తీసుకొని వెళ్తుందంటే అప్పుడు నిజంగా ఉన్న వాడి దగ్గరికి మనము వెళ్తాం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మోసే ఈ యొక్క భూలోకంలో ఆయన గుడారాన్ని నిర్మించాడు. దేవునికి నివాస స్థలాన్ని నిర్మించాడు. దాన్ని ప్రత్యక్ష గుడారం అని కూడా చెప్తా ఉంటాడు. దాంట్లో అనేక రకములైనటువంటి ఉపకరణాలు, పాత్రలు, దేవుని సేవ కొరకు ఆయన వాటన్నిటిని చేయించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే వాటన్నిటి నిజస్వరూపం ఎక్కడ ఉంది? పరలోకంలో ఉన్నాయి. పరలోకంలో ఈ పాత్రలన్నీ ఉన్నాయి. ఆ గుడారం అంతా అక్కడ ఉన్నది. ఆ వస్తు సేవ సామగ్రులంతా అక్కడ ఉన్నది. వాటి రూపమును చూసి దర్శనంలో దేవుడు చూపిస్తే అదే రూపముగా భూమి మీద వేరే వ్యక్తుల ద్వారా చేపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. వాటిని చేయడానికి కూడా దేవుడే కొంతమందిని అట్టి మనసును ఇచ్చి ఆ పాత్రను చేయలేని జ్ఞానాన్ని ఇచ్చి
అట్టి పాత్రలు చేయలాగున చేశాడు. చూడండి, అదే అన్నమాట. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీరు ఏదో ఊహించినది కాదు, అది నీ శరీర భాగమును తాకునంత వాస్తవ రూపమై ఉన్నది. ఇప్పుడు నీ శరీరాన్ని తాకావు, ఇది వాస్తవ రూపమేనా? అట్లనే విశ్వాసము ద్వారా మనం వేటి కోసం ఎదురు చూస్తున్నామో అది కూడా అంతే వాస్తవ రూపమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, నా కన్నులకు అది వాస్తవ రూపమై ఉన్నది. ఇది ఒక కాగితం అని నువ్వు చెప్పగలవు. ఏంటిది? దీన్ని చూస్తున్నావు నువ్వు, అంతే అది నిజ స్వరూపమై ఉన్నది. దేవుని యొక్క వాక్యము కూడా ఇది వెలుగని నువ్వు చెప్పగలంత వాస్తవమై కనబడును. నా చొక్కా వలె అది కూడా అంత వాస్తవమై ఉన్నది. అది ఆ పిల్లవాడిని ఏడుపు అని, ఎందుకంటే ఆ పిల్లవాడిని ఏడుపు నువ్వు వింటున్నావు, అది వాస్తవం. అంతే వాస్తవముగా దేవుని వాగ్దానాలు ఉన్నవి. హల్లెలూయా. అది వినబడుతున్న సంగీతం అంటూ వాస్తవమై ఉన్నది. సంగీతం కూడా మన చెవులకు వినపడతా ఉంది, వాస్తవం. అట్ట రీతిగా దేవుని యొక్క వాగ్దానములు కూడా వాస్తవమైనవి. నా నోటితో రుచి చూచు ఏ వస్తువును అది తీసిపోని వాస్తవమై ఉన్నది. ఇప్పుడు మనం నోటితో రుచి చూస్తా ఉంది, పలానా వస్తువు పలానా వస్తువు, అదెంత వాస్తవమో దేవుని యొక్క మాటలు కూడా అంతే వాస్తవమై ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. ఇతరులకు నీవు దాన్ని చూపించగల వాస్తవ రూపమై ఉన్నది. అది నీదే, ఇతరులకు కాదండి. ఆమేన్, హల్లెలూయా. అది విశ్వాసం ఎవరైతే ఉంచుతారో వారికి అది నీదే. విశ్వాసము అసలు రూపమై ఉన్నది. విశ్వాసం ఏం చేస్తుందంట? అసలు రూపంలోనికి తీసుకొస్తుందండి. అదేదో కల్పన కథ కాదు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసము నిజ స్వరూపము కనుక విశ్వాసము కలిగిన వారందరూ ఆనాడు ఎన్నో కార్యములు చేసినట్టుగా హెబ్రీ పత్రికలో మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. అయితే ఈనాడున్న విశ్వాసము మనకు రేపు ఉండుట లేదు. వారి విశ్వాసం ద్వారా ఎన్నో కార్యాలు చేశారు. ఇంకేం కావాలంటే బయటకు. హల్లెలూయా. అయితే ఈనాడున్న విశ్వాసం మనకు రేపు ఉండటములే. చాలా మంది అలాగే ఉన్నారు. ఈ దినం ఇవాళ ఉన్న విశ్వాసం రేపు ఉండదు. ఆ మరుసటి రోజు ఇంకేదో మనకు వస్తా ఉంటుంది. కానీ ఒకసారి దానిని దేవుడు నీలో ఉంచినప్పుడు దానిని నీవు చూచెదవు. కానీ విశ్వాసం దేవుడు నీలో ఉంచినప్పుడు, ఆ విశ్వాసాన్ని నువ్వు నమ్మినప్పుడు, ఆ వాక్యాన్ని నువ్వు నమ్మినప్పుడు నీవు దాన్ని నిజ స్వరూపాన్ని చూస్తావండి. దాని నుండి ఎన్నడు ఏది నిన్ను కలుపజాలదు. ఇక అందులో నుంచి నిన్ను ఏది ఎన్నడూ పక్కకు తప్పించలేదండి. అందులోనికి నీవు దూసుకొని పోవుదువు, అందులోనికి నీవు ప్రవేశించదవు. ద్రాక్షవల్లిలో తీగ నిలిచి ఉండినచో తప్పకుండా అది ఫలించును. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి తప్పక ఫలిస్తాడు. నిలిచి ఉండాలి మనం ద్రాక్ష వల్లిలో. ఆ వల్లి యేసుక్రీస్తు, మనము తీగలమై ఉన్నాం. ఇప్పుడు పౌలు భక్తుడు చూడండి, ఆయన తల నరికి వేయబడటానికి కూడా ఆయన ఏమాత్రము వెనుకడుగు వేయలే. ఎందుకంటే ఆయన యేసునందు ఏమైతే విశ్వాసం ఉంచాడో, ఆయన దర్శన రూపంలో మూడవ ఆకాశంలోకి ఎత్తబడి వాటన్నిటినీ నిజ స్వరూపంలో చూశాడు. కాబట్టి ఈ ప్రాణం పోతే పోయింది, నేను ఎక్కడికి వెళ్తా? నిజ స్వరూపంలోనికి వెళ్తా. అది విశ్వాసం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి క్రీస్తులో ఆయన నిలిచి ఉన్నాడు కాబట్టి ఫలించాడు. అందుకే చెప్తున్నా, పరుగు నేను కదము, నా కొరకు జీవ కిరీటము ఉంచబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి చూడండి, దేవుడు మానవులను వాడుకుంటాడండి. మానవులను మాత్రమే వాడుకోను. ఆయన కొన్ని జంతువులు కూడా వాడుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు యంత్రములను వాడుకొనడు. దేవుడు ఒక గుంపు ప్రజలను వాడుకొనడు. దేవుడు సంస్థలనే వాటినే వాడుకొనడండి. దేవుడు ఎల్లప్పుడూ వ్యక్తులను వాడుకొనును. ఆమేన్, హల్లెలూయా. నీ నిజమగు విశ్వాసము
ఇచ్చటే పని చేయును. నీ నిజముకు విశ్వాసము దానిని వాస్తవ రూపంలోనికి తెచ్చును. అది నువ్వు నిజముకు విశ్వాసం ఉంచితే అది నిన్నేం చేస్తుంది? వాస్తవ రూపంలోనికి తీసుకొని వస్తుంది. ఇప్పుడు చూడండి, రక్తస్రావం స్త్రీని మనం గమనించుదాం. ఆమె అనుకున్నది, ఆయన వస్త్రపు చెంగును మాత్రం నేను ముట్టినేడలా బాగవుదును అనుకున్నది. ఆ విధంగా ఆమె చేసిన వెంటనే ఆమె రక్తస్రావము ఆగిపోయింది. దానిని ఆమె నమ్మినది. చెంగును ఆమె అంటుకోగానే ఆ రక్తస్రావం ఆగిపోయినట్లు ఆమెకు రుజువు అయినది. అది నిజ స్వరూపం. అంతకుముందు ఆమె ఏం చేసింది? ఆయన వస్త్రపు చెంగును నేను గుర్తిస్తాను. అది పరిపూర్ణ విశ్వాసం. నా విశ్వాసమును ఏమని చెప్తాను కాదు, విశ్వాసమును ఏమని చెప్పారు వాళ్ళు? ఏం చదువుకున్నాం మనం? హల్లెలూయా. చూడండమ్మా, ఏం చదువుకున్నాం మనం? మా విశ్వాసమును వృద్ధి పొందించమనే మనం ఏం చదువుకున్నాం? మొదటిది పెట్టుకున్నారా అక్కడ? ఎన్ని? లూకా సువార్త 17వ అధ్యాయం 5-6 వచనాలు. చూడండి, ఇప్పుడు ఈమె ఏం చేస్తుంది? ఆ యొక్క పరిపూర్ణత విశ్వాసం ఆమె ఉంచింది. నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు. హల్లెలూయా. అప్పుడు ఆ విశ్వాసము నిజ స్వరూపమును చూపింది ఆమెకు. అప్పుడు అంటూ నన్ను ఎవరు తాకిరని యేసు అడిగారు. అదే పరిపూర్ణ విశ్వాసము. అదే పరిపూర్ణ విశ్వాసం ఈ రాత్రి అప్పటి వల్ల ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తును తాకినట్లయితే ఆ సమయమున ఆ స్త్రీ పరిపూర్ణత విశ్వాసంతో ఏ విధంగా బాగుపడ్డదో మనము కూడా అదే విధంగా బాగుపడదుము. ఆమేన్. హల్లెలూయా. అయితే అట్టి పరిపూర్ణ విశ్వాసం మనకు కావాలండి. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, వాళ్ళు ఏమని అడుగుతారు? మా విశ్వాసమును వృద్ధి పొందించుము. ఇప్పుడు బాగా గమనించు, మొదట్లో విశ్వాసులకు అంటే ఆయన శిష్యులకు ఈ పరిపూర్ణ విశ్వాసం లేనట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. వారికి పరిపూర్ణ విశ్వాసము లేదు, వారికి అది లేదు. ఎందుకనగా క్రీస్తు వారితో నడుస్తున్నాడు, ఆ తర్వాత క్రీస్తు వారిలో ఉన్నాడు. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మను కలిగి ఉండకుండా ఈ పరిపూర్ణ విశ్వాసంలో కలిగి ఉండటం అసాధ్యము. మనలోనికి పరిపూర్ణ విశ్వాసం కావాలంటే ఏం కావాలి? పరిశుద్ధాత్మ అన్నది ఈ దినాన మనకు కావాలండి. ఆ పరిశుద్ధాత్మ మనలో పరిపూర్ణ విశ్వాసంలో తీసుకొని వస్తుంది. ఇప్పుడు చూడండి, పరిపూర్ణ విశ్వాసం శిష్యులకు లేదని నేను చెప్పినందున మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎట్లంటే, ఒక బాలుడిలో నుండి దెయ్యమును వారు వెళ్ళగొట్టలేకపోయారు. అది నిజమేనా? ఆ బాలుని తండ్రి యేసు వచ్చుట చూశాను, ఇట్లు కలుగుతా ఉండు, నా కుమారుని శిష్యుల వద్దకు తీసుకుని వచ్చాను గాని వారు అతన్ని బాగు చేయలేక పోయారు. అప్పుడు ప్రభు కొన్ని మాటలు చెప్పినట్టు మనం చూస్తా ఉన్నాం. అంటే పరిపూర్ణ విశ్వాసం అనేది వాళ్ళకు లేకపోయింది. దానివల్ల ఆ యొక్క బాలుడిని వాళ్ళు స్వస్థపరచలేకపోయారు. ఇంకా అప్పటికి అనేక కార్యములు వాళ్ళు చేశారు. ఆ తర్వాత ప్రభు ఆ బాలుడిని స్వస్థపరిచాడు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత శిష్యులు అడుగుతారు, అందుకు కారణము శిష్యులు అడిగిరి, యేసును ప్రశ్నించరు, మేమెందుకు బాగు చేయలేకపోయాము అని యేసుని అడిగితే యేసు చెప్పిన మీ అల్ప విశ్వాసం వలననే. ఏముంది అప్పుడు వాళ్ళకు? అల్ప విశ్వాసం. మీ అల్ప విశ్వాసం, మీ అవిశ్వాసం చేతనే. అది నిజమండి. మనలో అవిశ్వాసం ఉన్నట్లయితే ఏ రోగాన్ని మనము పోగొట్టుకోలేము, లేకపోతే ఏ స్వస్థత అన్నది మనకు రాదు, లేకపోతే దేవుని వాగ్దానాలన్నీ మనకు నిజ దర్శనంలో అవి మనము చూడలేమండి. ఇప్పుడు గుర్తుంచుకోండి, వారికి శక్తి ఉన్నది, దేవుడు ఇచ్చాడు. రోగులను బాగు చేయుటకు, మృతులను లేపుటకు, దెయ్యములను వెళ్ళగొట్టుటకు. దానికి కొద్ది రోజుల ముందే వారికి శక్తి యేసుక్రీస్తు ఇచ్చాడు. వారికి అధికారం ఉన్నది, కానీ దానిని వాడుకొని విశ్వాసము లేదు. మనకు అన్నీ ఉన్నాయండి, ఆయన వాగ్దానములు అన్నీ ఉన్నాయి, కానీ దాన్ని వాడుకొనే విశ్వాసం మనకు ఉండాలి.
పోయిన మన బుధవారం కూడా మనం చెప్పుకున్నాం, వాక్యం అన్నది ఖడ్గమే. కానీ ఆ ఖడ్గాలను పట్టుకొని దానిని ఆడించుటకు మనకు విశ్వాసం అనే బలమైన చేతులు కావాలి. అది అట్లనే ఇక్కడ కూడా వారికి అంత అధికారం ఉన్నది, కానీ దాన్ని వాడుకునే విశ్వాసం మనలో లేక ఈ ప్రాబ్లం అంతా. మార్కు సువార్త 16వ అధ్యాయములో మీరు దెయ్యములను వెళ్ళగొట్టేదారు, రోగుల మీద చేతులు ఉంచుకున్నారు, బాగుపడేదారు, మీరు పాములను ఎత్తి పట్టుకుంటారు, విషకరమైనది తాగిన మీకు ఏ హాని కలగదు. ఇవన్నీ ప్రభు మనకి ఇచ్చినటువంటి అధికారం, కానీ దాన్ని వాడుకోవడానికి మనం సరైన విశ్వాసము లేదు. అక్కడే మనం ఓడిపోతా ఉన్నాం, అక్కడే సంఘము వధువు అన్నది ఉన్నది. అయితే పరిశుద్ధాత్మక శక్తి మనకు కావలేను, అప్పుడు దానిని కదుపు విశ్వాసము ఇంకా ఏమీ ఉండదండి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఒక దాన్ని మనము కదపాలంటే ఈ కంబలి చెట్టు నువ్వు వెళ్ళి సముద్రంలో నాటబడదు అంటే అది వెళ్ళి అక్కడ నాటబడునని మనం వాక్యంలో చదువుకున్నాం. అట్టి విశ్వాసం మనకుంటే అదేం చేస్తుందంట, కదుపుటకు మనకు విశ్వాసము కావలేను. ఏమైనా హల్లెలూయా. ఇప్పుడు చూడండి, చిన్న ఉదాహరణ. ఇక్కడ తుపాకిని మనం గుళ్ళతో నింపి ఉన్నాం. తుపాకీలు ఏం చేస్తాము, గుళ్ళను మనము పెడతాం, కానీ దానిని పేల్చవలను. తుపాకీ ఉంది, గుళ్ళు ఉన్నాయి, ఆ గుళ్ళు కూడా దాంట్లో పెట్టబడి ఉన్నాయి, కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి, పేల్చవలను. వాక్యము కూడా అలాగే ఉన్నది. అగ్ని ఆ మందును తాకవలెను, ఆ మందులో శక్తి కలదు. హల్లెలూయా. మందుకు ఏమున్నదంటే శక్తి ఉంది, కానీ ఏం చేయాలి, నువ్వు అది కొట్టినప్పుడు అగ్ని అన్నది అక్కడ పుడుతుంది. అది పరిశుద్ధాత్మ అగ్ని. కాబట్టి పరిశుద్ధాత్మ వాక్యమును తీసుకున్న పలికితే ఏమవుతుంది, అది పేలుతుంది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆ మందుల శక్తి కలదు, కానీ దానిని కాల్చి అగ్ని మనకు కావాలను. ఆ ప్రకారం విశ్వాసము నీకు కావాలను. అప్పుడు ఏం జరుగుతుందో చూడు, పరిశుద్ధాత్మ శక్తిని మన్నించు పరిపూర్ణ విశ్వాసం మనకు కావాలను. దానిని మనం అప్పుడు కలిగి ఉన్నాము, అది మన మీదికి దిగి వచ్చినది. విశ్వాసము రగిలించినప్పుడు గొప్ప సంగతులను చూసేదము. కాబట్టి పరిశుద్ధాత్మ మేడగదిలో నుంచి వారికి ఎప్పుడైతే దిగి వచ్చిందో, వారు బయటికి వచ్చినప్పుడు ఆ యొక్క అగ్ని ఏం చేసిందంట, ఎన్నో గొప్ప సంగతులను రగిలించిందని. వారు శృంగారమైన దేవాలయానికి ఎక్కిపోతా ఉంటే ఆ యొక్క కుంటివాడు లేచి నడిచినట్టుగా మనం చూస్తాము. ఆ నుంచి అపోస్తల కార్యములు మనం చూస్తే ఎన్నో అగ్ని రగిల్చిన కార్యములన్నీ కూడా అక్కడ రాయబడి ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి నమ్మువారి వాళ్ళని చూసిన క్రియలు కనబడును. ఆయనకు విశ్వాసం ఉన్నది, దేవునికి లేదా యేసుక్రీస్తు ఆయనకు విశ్వాసం ఉన్నది. నీవు విశ్వాసమైనచో నీ యందు నీకు విశ్వాసం ఉండును. యేసుక్రీస్తు కూడా ఆయనకు విశ్వాసం అన్నది ఉండి ఎన్నో కార్యం చేసినట్టు మనం చూస్తా ఉన్నాం. అట్లనే మనకు కూడా విశ్వాసమే మనం అయినచో మన యందు కూడా విశ్వాసం ఉండును. నీవు విశ్వాసివి అయితే మన హృదయములు మనపై దోషారోపణ చేసిన ఎడల మనము విశ్వాసము కలిగి ఉండలేము. అదండి, మన హృదయము మన యొక్క దోషములో ఉన్నట్టుగా అది ఎత్తి చెప్పకూడదండి. అలా ఉన్నట్లయితే మనం విశ్వాసము కలిగిన అయితే మన హృదయములు మనపై దోషారోపణ చేయని ఎడల మనం విశ్వాసమై ఉంటాము. అప్పుడు దేవుని యొక్క నమ్మకము కలిగి ఉందము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన హృదయము మన ఎందుకు దోషారోపణ చేయనెడల దేవుని ఎదుట ధైర్యము కలవారమగుదుము. కానీ తప్పు క్రియలు చేసినంత కాలము దేవుని ఎదుట ధైర్యముగా నిలబడ జాలము మనము. నీవు తప్పులో ఉన్నట్లు నీ అంతట నీకే తెలిసిపోవును. నీవు తప్పు చేస్తున్నావు కనుక నీ అంతట నీవే పాపుల వరుసలో కూర్చుందువు. అంతే, ఎవరో కూర్చోబెట్టాల్సిన అవసరము లేదండి. ఎందుకంటే నీవు తప్పు చేస్తున్నప్పుడు నువ్వు పాపుల వరుసలోనే కూర్చుంటావు అని. కానీ నీ హృదయము
దోషారోపణ చేయని ఎడల నీవు విశ్వాసమని నీకే తెలియను. అదండి మనకు తెలుస్తుంది. మన హృదయం మన యందు దోషారోపణ చేయకుంటే మన విశ్వాసం మనకే తెలుస్తుంది. దేవునికి నీకు మధ్య ఏది ఉండదండి. అప్పుడు నీకు ఇష్టమైన దాన్ని నువ్వు అడుగుదువు, అది ఇవ్వబడినని నీకే తెలియను. ఎందుకనగా ఆ శిష్యులకు ఇవ్వబడినట్లే ఈ వాక్యం నీకు కూడా ఇవ్వబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు పరిపూర్ణ విశ్వాసం ఉన్నది. ఆయన ఆ విధంగా కలిగి ఉన్నాడు. ఆయన వాక్యం అయి ఉండను కనుక అది వచ్చాను. నీవు వాక్యముగా మారుదువు. నీవు వాక్యమును చేర్చుకొనుచుండగా వాక్యముగా మారుచుందువు. అదండి, నువ్వు వాక్యమును చేర్చుకుంటా ఉండాల కడుపులోనికి, హృదయంలోనికి. అప్పుడు నువ్వు వాక్యముగా మారుతా ఉంటావు. హల్లెలూయా. కాబట్టి మీరు నా యందును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీలో ఉండవలెను. చూశారు, అప్పుడు ఈ పర్వతము ఇక్కడ నుండి కదిలిపోమని చెప్పి సందేహించని ఎడల నీవు చెప్పినది జరుగునని నమ్మిన ఎడల ఆ ప్రకారము జరుగును. మీరు ప్రార్థన చేయనప్పుడు అడిగిన వాటిని పొంది ఉన్నామని నమ్ముడి అని ప్రభు చెప్తా ఉన్నాడు. అవి మీకు దొరుకును. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు నీవు అడిగినది పొందుతావని తప్పక నమ్మవలెను. నీవు విశ్వాసివైనచో నిన్ను నీవు విశ్వాసిగా గుర్తించుకొను. ఇవన్నీ నీ కొరకేనని మర్చిపోవద్దు. నీ జీవితంలో దోషారోపణ చేయదనే ఏదైనా ఉన్నచో ఇప్పుడే సరిదిద్దుకొనుము. కాబట్టి మన యొక్క జీవితంలో దోషారోపణ మనం చేస్తుంటే ఒక 100 మంది, డజన్ల మంది పాస్టర్లు వచ్చి నీ మీద చేతులుంచి ఎంత గట్టిగా గంతులు వేసి ప్రార్థించినా గాని, ఎన్ని లీటర్ల నూనె నీ మీద పోసినా గాని నీకు ఏమీ జరగదండి. ముందు మనము దోషములను కడుగుకోవాలి, క్షమాపణ మనము అడగాలి, మనం తగ్గించుకోవాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అప్పుడు దేవుని యొక్క ప్రభావాన్ని మనము పొందుకుంటాం. అప్పుడు మన విశ్వాసము ఆవగింజంతగా పరిపూర్ణముగా ఉంటుంది. ఈ లోకముతో దేన్ని కలవకుండా ఉండేది ఆవగింజ. కాబట్టి లోకములో ఉన్న వాటిని మనం ప్రేమింపము, వాటితో మనము కలవమండి. దేవుడు తన వాక్యమును దీవించును గాక. దేవుడు మనందరినీ దీవించును గాక. తలలు ముంచినట్టు ప్రార్థన చేసుకుందాం.